గాయత్రి, దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 4వ విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలను, ఒకటి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, రెండోది మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 3 ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించి హోరాహోరా ప్రచారాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ప్రచారం కొనసాగించారు. ఈమెకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మొత్తం ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటు మడికొండలో కాంగ్రెస్ సభ నిర్వహించారు. తర్వాత రేగొండలో పరకాల భూపాలపల్లి నియోజకవర్గ సభ సంబంధించి నిర్వహించి తర్వాత వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్కు సంబంధించి రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్లో కూడా కడియం కావ్యను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలను చేస్తుంటూ కూడా హోరాహోరీగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఈ వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చాలా పరిశ్రమంగా తీసుకొని వారంతా కడియం కావ్య గెలుపు కోసమే గత 2 నెలల నుంచి కూడా ప్రచార కార్యక్రమాలు కొనసాగినటువంటి పరిస్థితి కనుక బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ కోసం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బస్సు యాత్ర నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా కేసీఆర్తో పాటు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా కార్నర్ మీటింగ్లో కావచ్చు, నియోజకవర్గాల మీటింగ్లు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని కొనసాగించారు. ఇటు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ప్రచారాన్ని కొనసాగించారు. ఇతనికి మద్దతుగా ప్రధాని మోడీ కూడా బహిరంగ సభ నిర్వహించారు. ఆయనతో పాటు ఉత్తరాఖండ్ సీఎం, రాజస్థాన్ సీఎం కూడా కార్నర్ మీటింగ్ కావచ్చు, మిగతా అనేక సభలు నిర్వహిస్తూ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఎటువంటి కార్యక్రమాలను కొనసాగించింది. ఇక ముందు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే రానున్న రోజుల్లో వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏమేమి చేస్తామో అన్ని విషయాలు చెబుతూ 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలు అంటే కొద్దిసేపటి క్రితమే మొత్తం ప్రచార రథాల ప్రచారం ఆగిపోయి అభ్యర్థులంతా కూడా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశం ద్వారానే ఇంతకాలం ప్రచార కార్యక్రమాలు కొనసాగించి తప్పకుండా సోమవారం జరిగేటువంటి పోలింగ్ రోజున తమకే ఓటు వేయాలి, తమను గెలిపించాలంటూ కూడా 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించి వారి ప్రచార రథాలు కావచ్చు, ఇటు మైకులంతా మూగబోయి ప్రచారం క్లోజ్ అంటూ కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే వరంగల్ పార్లమెంటు పరిధిలోటువంటి ఎన్నికల అధికారి కావచ్చు, ఇటు మహబూబాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల అధికారి మీడియా సమావేశం నిర్వహించి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారానికి అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎటువంటి ప్రచార అనుమతి లేదు. 48 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో ర్యాలీలు, సమావేశాలు, సభలు, అభ్యర్థులు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైతే ఇటు కమ్యూనిటీ హాల్లో కావచ్చు, ఫంక్షన్ హాల్లో ఇంతకాలం ప్రచారం చేసినటువంటి వారంతా కూడా వెకేట్ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 19 మంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాడు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చేశాం. ఓటర్లంతా కూడా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కేవలం ఓటర్ ఐడి కార్డు కాకుండా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఐడి కార్డుతోనైనా ఓటు హక్కు వినియోగించవచ్చు. ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి కాబట్టి ఈ రోజు నుంచి పోలింగు సాయంత్రం ముగిసే వరకు కూడా వైన్ షాపులు క్లోజ్ చేశారు. సోమవారాన్ని హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి 2 పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా కవాతు నిర్వహించి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఏ పార్టీ కావచ్చు, ఏ వ్యక్తులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ప్రశాంతయుతంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే 5,000 మంది పోలీసు బందోబస్తుతో వరంగల్ పార్లమెంటులో ప్రశాంతంగా ఓటు కార్యక్రమం కావచ్చు, పోలింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసిన అధికారులు చెప్పిన పరిస్థితి కాబట్టి ఈ రోజు నుంచి ఎల్లుండి పోలింగ్ జరిగి పోలింగ్ ముగిసే వరకు కూడా అంతా సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ అభ్యర్థులంతా కూడా ఎవరి వ్యూహాలు వారు రచిస్తూ ఎవరి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కూడా అభ్యర్థులంతా ప్రజలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ గ్రామాల్లో ఇంకా తిరిగిన పరిస్థితులు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతుంది. వరంగల్ పార్లమెంట్ కావచ్చు, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ తిరుపతి. ఇటు నెల్లూరులో కూడా నేతల ప్రచారాలకి తెరపడిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని తాజా పరిస్థితి గురించి మనకు అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్.
రైట్ గాయత్రి, మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రచారాలు ముగిశాయి. ఇప్పటివరకు 2 నెలల నుంచి అభ్యర్థులు ప్రచారాల్లో పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్తూ ఏదైతే ప్రచారాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. 48 గంటల ముందు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎగ్జాక్ట్లీగా కూడా ఈసీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులంతా కూడా ఈ యొక్క ప్రికాషన్స్ పాటించాలంటూ కూడా ఒకవైపు ఎన్నికల అధికారులు చెప్తూ వచ్చారు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల వ్యాప్తంగా 24,41,000 మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ ఓటర్లంతా కూడా పోలింగ్ సమీపిస్తుండడంతో మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క పోలింగ్ ఉండడంతో ఎన్నికలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 2,953 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. ఎన్నికల అధికారి ఎప్పటికెప్పుడు జిల్లా కలెక్టర్ హరినారాయణ ఎంతో పాటు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా ఓటర్లు ప్రలోభాలకు చేసేటువంటి పరిస్థితి అయితే ఇకపై 48 గంటల పాటు ఉండకూడదంటూ కూడా ఇప్పటికే అభ్యర్థులు సూచనలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కాసేపటి క్రితమే ఇటు ప్రచారాలు మోగబోయని చెప్పుకోవచ్చు. దాదాపు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూస్తే 572 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ యొక్క 572 సమస్యాత్మక ప్రాంతాల్లో గత ఎన్నికల్లో ఇబ్బందులు పడినటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టబోతున్నామని చెప్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా 100% కూడా ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క వెబ్కాస్టింగ్ ద్వారా చూసేటువంటి పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు అప్డేట్స్ మనం చూస్తే దాదాపు కూడా 5,83,00,000 నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. 2,72,00,000 విలువ చేసే ఏదైతే ఓటర్లను ప్రలోభాలకు చేసేటువంటి వస్తువులను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 350 లీటర్ల మద్యాన్ని కూడా ఇప్పటికే ఇటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మొత్తం మీద 27,000 లీటర్ల మద్యాన్ని కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మద్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే 25 ప్రాంతాల్లో చెక్ పోస్టులు నిర్వహించారు. ఎప్పటికెప్పుడు కూడా పోలీస్ యంత్రాంగం ఏదైతే గత 2 నెలల నుంచి కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో 18వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏదే ప్రధానంగా చెక్ పోస్టులు తనిఖీల్లో భాగంగా ఇటు డబ్బులు కానీ మద్యాన్ని కానీ ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీగా కూడా పట్టుకోవడం జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు చేసేటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈసీ నిబంధనల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ఒక కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే ఎన్నికల నిర్వహణలో మనం ఒకసారి చూస్తే 14,687 మంది కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 247 మంది పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించుకున్నారు. 98.1% వరకు కూడా BLO సంబంధించినటువంటి ఓటర్లకు స్లిప్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒకటి మనం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు. 10 నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి 2,572 సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకు రేపటి నుంచి కూడా ఈవీఎం సంబంధించి వీవీప్యాట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నెల్లూరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్రియదర్శిని కళాశాలతో పాటు DKW కళాశాలలో కూడా రేపు ఉదయం నుంచి కూడా స్టార్ట్ కాకపోతుంది. పోలింగ్ సంబంధించినటువంటి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా రేపటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క కళాశాల వద్దకు చేరుకొని నియోజకవర్గాల వారిగా కూడా ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి యంత్రాంగం సంబంధించినటువంటి సామాగ్రిని అన్నింటిని కూడా తీసుకొని రేపు సాయంత్రం 6 గంటలకి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత సుమారు 67 వాహనాలను కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. 687 వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాలకి ఇప్పటికే GPRS సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు జరిగినా కూడా వాటన్నిటిని GPRS సిస్టమ్ ద్వారా వాటన్నిటిని ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు పోలింగ్ సమీపిస్తున్నటువంటి వేళలో ఓటర్లంతా కూడా చైతన్యం పరిచే విధంగా యంత్రాంగం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హరినారాయణ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ సక్సెస్ చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనపడతా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ నరేష్. రైట్, కడప జిల్లా నుంచి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి. సుధీర్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా చూసుకుంటే కనుక ఏదైతే పోయిన నెల 25వ తేదీ నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా అయితే
పోయిన నెల 30 తేదీ కూడా నామినేషన్లను ముగింపు కార్యక్రమం అయిన తర్వాత నుంచి కూడా అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా తమ ప్రచారాలను సైతం కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో అయినటువంటి 10 నియోజకవర్గాలకు గాను అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం పెద్ద ఎత్తున సైతం కూడా ముగించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే చూసుకుంటే కనుక ఏదైతే మొదటగా చూసుకుంటే కనుక కడప పార్లమెంట్ స్థానానికి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డి, మరో పక్క చూసుకుంటే కనుక తెలుగుదేశం నుంచి భూపేష్ రెడ్డి కూడా ముగ్గురు కూడా నువ్వా నేనా అన్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడైతే కనుక ఏదైతే వైఎస్ ఫ్యామిలీ నుంచి కూడా పూర్తిస్థాయిలో 2 కుటుంబాలు కూడా పూర్తిస్థాయిలో చీలిపోయి నువ్వా నేనట్టుగా ప్రచారాలు సాగించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి పైన కూడా పూర్తి స్థాయిలో అతనికి ఓటు వేయద్దంటూ కూడా అతను ఒక హంతకుడు అంటూ కూడా తమ ప్రచారాన్ని సాగించడం జరిగింది. అయితే మరోపక్క అయితే కనుక ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి వైఎస్ సునీతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తూ కూడా అతనికి ఓటు వేయద్దంటూ కూడా ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కలిగి తిరుగుతూ అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి వైఎస్ షర్మిలారెడ్డికి కూడా పూర్తిస్థాయిలో ఓటు వేయాలంటూ కూడా వైఎస్ సునీతారెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇదిలో అంటే మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందో ఆ మీడియా సమావేశంలో కూడా వాళ్ళ విజ్ఞతకి నేను వదిలిపెడుతున్నాను, అసలుకు ఇలా మాట్లాడడం కూడా పెద్ద స్థాయిలో కూడా చర్చించాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన సాదా సీదాగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన మీడియా సమావేశాన్ని ముగించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక పూర్తి తమ ప్రచారాలు అయితే కనుక ఈరోజు క్లోజ్ చేశారు. అలాగే మొత్తంగా ఉన్నటువంటి వైన్ షాపులు అలాగే మొత్తంగా ఇవాళ సాయంత్రం 6 నుంచి కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఇవాళ సాయంత్రం నుంచి ఏదైతే మే 13వ తేదీ పోలింగ్ డే ఉందో ఆ రోజు సాయంత్రం వరకు కూడా దాదాపుగా 48 గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో మద్యం షాపులన్నీ కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కడప అసెంబ్లీ స్థానానికి వస్తే కనుక ఇక్కడ మాధవిరెడ్డి అలాగే అంజద్ బాషా కూడా పూర్తి స్థాయిలో నువ్వా నేనా అన్నట్టు కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి విమర్శలు చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ కూడా కడప అభివృద్ధి ఎవరు చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు కూడా పోటాపోటీ పడుతూ కూడా ప్రచారాలు అయితే కనుక ముమ్మరంగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే బద్వేల్ నియోజకవర్గానికి వెళ్తే కనుక అక్కడ కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థి అయినటువంటి రోషన్న అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి కూడా నిలబడుతున్నటువంటి డాక్టర్ ఎమ్మెల్యే సుధా కూడా పూర్తిస్థాయిలో తమ ప్రచారాలను అయితే కనుక ముమ్మరంగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడైతే కనుక డాక్టర్ ఎమ్మెల్యే సుధా మరోసారి గెలిచేందుకు కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే కనుక బద్వేల్ నియోజకవర్గంలో అయితే కనుక ప్రచారం ముమ్మరంగా సాగాయని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుకైతే పులివెందుల నియోజకవర్గం అయితే ఇక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక టీడీపీ నుంచి కూడా బీటెక్ రవి కూడా ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కూడా చూసుకుంటే కనుక నువ్వా నేనా అన్నట్టుగా పెద్ద ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టు కూడా తన సతీం అనేటువంటి వైఎస్ భారతీరెడ్డి కూడా దాదాపుగా గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఓటు వేయాలంటూ కూడా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ కూడా ఆమె ఇంటింటికి తిరుగుతూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి కనుక మరోపక్క చూసుకుంటే కనుక బీటెక్ రవి కూడా ఏదైతే పులివెందులో ఉన్నటువంటి అన్ని మండలాలు కలిగి తిరుగుతూ ఈసారి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన తను నిలబడుతున్నాను ఖచ్చితంగా తననే గెలిపించాలంటూ కూడా ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అయితే చూసుకుంటే కనుక ఈసారి పులివెందుల నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో భారీ మెజారిటీ వస్తుందా లేకపోతే ఈసారి బీటెక్ రవి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆయన గెలుస్తాడా లేదా దానిపైన కనుక అక్కడ కూడా సర్వత్రా ఉత్కంఠత అనేది చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కనుక ఏదైతే ఇప్పటికే తమ అభ్యర్థులందరూ కూడా పూర్తిస్థాయిలో తమ ప్రచార రథాలు ఉన్నాయి, ఆ రథాలన్నీ కూడా పూర్తిస్థాయిలో మూగబోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా పూర్తిస్థాయిలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా మూగబోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఇటు రేపటి 13వ తేదీ జరిగే పోలింగ్ సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంటాయి. రేపు ఉదయం నుంచి దాదాపు 9 గంటల సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అన్ని మండలాలకు అలాగే అన్ని నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే
పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ సాగ్రామికను తీసుకుపోయేందుకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధం చేశారని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక కడప జిల్లా అంటేనే పూర్తి స్థాయిలో కొద్దిగా ఫ్యాక్షన్ జిల్లా. అలాంటి జిల్లాలో కొన్ని సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో మొత్తం పెద్ద ఎత్తున కూడా జిల్లా ఎస్పీ గుర్తించడం జరిగింది. అటువంటి ప్రదేశాల్లో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా పోలీస్ పికెటింగ్ పెట్టామని చెప్పి, అలాగే ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక సీసీ కెమెరాని పెట్టాం, అలాగే ఒక వీడియోగ్రాఫర్ని పెట్టామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లా ఎస్పీ చెప్పడం ఏంటైనా కనుక ఎవరైనా సరే పోలింగ్ బూత్లలోకి దాదాపు 100 మీటర్ల లోపల ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ, అలాగా ఎవరైనా అతిమీరి లోపలికి వెళ్ళి అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి ఎవరైనా టచ్ చేస్తే కనుక వాళ్ళను తాట తీస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మే 13వ తేదీ జరిగేటటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సరళికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, అలాగే ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక వీడియోగ్రాఫర్ని ఒక అబ్జర్వర్ని పెడతామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున అక్కడక్కడ నగదు అలాగే మద్యం బాటిళ్లు పూర్తి స్థాయిలో బంగారు అలాగే వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రచారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బ్రేక్ పడిందని చెప్పొచ్చు. అయితే మే 13వ తేదీ జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారా అన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠత ఉంది. అయితే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు, అసలు తమ ఓటు హక్కును వినియోగించి మంచి అభ్యర్థికి ఓటు వేస్తారా లేకుంటే కనుక ఎవరిని ఎన్నుకుంటారా అన్న దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠత అని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్ సుధీర్. రైట్, మరిన్ని జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.